ఓన్లీ అక్కడ రాజకీయ ఏది అక్కడ ఆర్థికంగా ఎదగడం కోసం వీటిని తొక్కేస్తే మాత్రం ప్రజలు అంగీకరించలేరు. విజయవాడ గుంటూరులకి క్రిందటిసారి అదే శాపమైంది, ఇప్పుడు అదే శాపమైంది. కరెక్ట్ గా అమరావతి హైప్ రాగానే ఈ రెండింటి మార్కెట్ డౌన్ అవుతుంది. ఇదివరకు మా ఇంటీరియాలో 65 లక్షలు 70 లక్షలు ఇల్లు అండి, ఏది 100 గజాల ఇల్లు. 85 లక్షలు కూడా చెప్పారు ఆ టైంలో 100 గజాల ఇల్లు. ఇప్పుడు యూట్యూబ్ లోనే వస్తున్నాయి, ఇప్పుడు అన్ని యూట్యూబ్ లో రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. 45 లక్షలు లేకపోతే 60 లక్షలకి G+1 విజయవాడ అవుట్స్కట్స్ లో 60 లక్షలకి G+1 ఏంది, అది ఎక్కడ దొరుకుతుంది? ఇదివరకు ఇందిరా నాయక్ నగర్ అని ఇది ఉండేది అక్కడ. ఇప్పుడు అక్కడ వరదల ఇంపాక్ట్ తో ఒకటి వచ్చింది, రెండో దీవెనికి అవేళ ఇవన్నిట్లో కూడా తేడా వస్తుంది. ఇప్పుడు మారుతుందేమో రియల్ ఎస్టేట్, రేపు పొద్దున జగన్ వస్తారని సంకేతం వస్తాయి అంటే జగన్ వస్తాడన్న సంకేతం వస్తుంది. లాస్ట్ ఇయర్ కి తేడా ఉంటది బేసిక్ గా. ఇంకోటి గుంటూరు ఆ ఏరియాలో చూస్తే మీకు ₹1 కోటి పలికిన ఇల్లు ఇప్పుడు 65-70 లక్షలకు మించి పలకట్ల. అమరావతి కారణంగా జరిగింది. మళ్ళీ ఇదంతా కలుస్తారు, పోనీ చంద్రబాబు నాయుడు ఇదంతా కలిపేస్తారన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? మంత్రులందరూ విజయవాడలో ఉంటున్నారు, గుంటూరులో ఉంటున్నారు. మరి ఈ రెండు ఎంత ఇంపాక్ట్ ఏంటో అక్కడ తెలుస్తోందిగా. ఎందుకని మరి అక్కడ ఉండట్లేదంటే రేపు కట్టాక అంటున్నారు. 11 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా అక్కడే వేరే అద్దెలకు ఉండలేరా? వేరే ఫ్లాట్ లో ఉండొచ్చుగా. మరి విజయవాడ ఫ్లాట్లలో ఎందుకు ఉంటున్నారు? ముందు నాయకులందరూ, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ ఆడ ఉండండి, లేదా ఇదంతా కలపండి.